అందరికీ వందనాలండి. మరి ఈరోజు వాక్య భాగంలోంచి కొన్ని వచనాలు చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈ మాట మనం వినగానే క్రిస్మస్ వర్తమానము అనుకుంటారు. ఎక్కువ మరి గురించి, దూత గురించి, బాలుని గురించి ఎక్కువ మనం క్రిస్మస్ వర్తమానాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఈరోజు మనం మరిన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే గనక, ఆమె యొక్క ధైర్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని అంటే గనక చూడండి, ఇక్కడ ఈ 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఇంతకీ దూతొచ్చి ఏ మాట చెప్పింది అంటే గనక, అక్కడ మరియా ప్రదానం చేయబడిందే కానీ వివాహం అయిన వివాహిత కాదు. ఆమె అంటే కన్యగానే ఉంది, ఇంకను ప్రదానం చేయబడింది మాత్రమే. అయితే ఇప్పుడు కన్య అయిన మరియ దగ్గరికి దూతొచ్చి అంటుంది, పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పి ఆ దూత ఆమెకి వర్తమానాన్ని అందిస్తుంది. ఎవరైనా సరే ఈ మాట విన్నప్పుడు భయపడతారా లేదా? భయపడతారు. ఎందుకని అంటే కనుక, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేయలేదని. కానీ ఎవరికి భయపడతారు? లోకమునకు భయపడతారు. అవునా? అవును. ఈరోజు లోకంలో ఒక వివాహం కానీ ఆ కన్యక గర్భం దాల్చింది అంటే కనుక చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మాటలు అంటూ ఉంటారు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, బ్రతుకుండగానే చంపేస్తున్న మాటలు వస్తూ ఉంటాయి. ఇవి ఆ అమ్మాయి పడ్డమే కాకుండా ఆ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు కూడా ఈ ఫేస్ చేయాల్సి వస్తుంది. బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి, ఏదో ఒక మాట సూటి పోటీ మాటలు అంటారు చూసారా, ఇలాంటి మాటలు, నిందలు, అవమానాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎదుర్కొంటాం అని మరియకి తెలుసా? తెలీదా? తెలుసు. అయినప్పటికీ కూడా ఈమె సరెండర్ అయిపోతుంది. దేనికి సరెండర్ అవుతుందంటే, దేవుని యొక్క చిత్తానికి, దేవునికి తను తాను స్వాధీనపరుచుకుంటుంది. అందువల్లే ఈమె యొక్క ధైర్యాన్ని బట్టి ఈ మాటల్లో ఈమెను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం. అవును, లోకపు నిందలు, అవమానాలు సహించడానికి సిద్ధమైంది. అంటే వాటికంటే గొప్పదిగా దేన్ని భాగ్యంగా ఎంచుకుంది ఆమె అంటే గనక, ఆ మనిషి కుమారుగా రావడానికి తను వాడుకుంటున్న పాత్రను బట్టి తను దేవుని చిత్తానికి సరెండర్ చేసుకుంది. అవును, ఆమె అంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే గనక, ఆమె దేవుని వైపు విశ్వాసంతో ఆమె చూడడం మొదలుపెట్టింది. అవును, ఈరోజు నీ భక్తి నిన్ను ధైర్యపరిచే విధంగా ఉండగలగాలి. అవును, ఈరోజు లోకంలో దేవుని నామం పేరట, దేవుని విషయంలో బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే, లోకంలోని అనేక కళ్ళు ఈరోజు మన వైపు చూస్తూ ఉన్నాయి. చూస్తున్నప్పుడు చూస్తూనే ఊరుకుంటున్నారా? లేదు, నోటితో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, వీళ్ళు కూడా మునిగిపోతున్నారు, ఇలా నానా రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీటినన్నిటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వస్తూ ఉన్నాం. ప్రోత్సాహకరంగా ఒక మాట కూడా మనకు రావట్లేదు. అన్నీ ధిక్కరించే మాటలే, లేకపోతే మనల్ని కృంగదీసే మాటలే ఎదురవుతూ ఉన్నాయి. అయితే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక అడుగు ముందుగానే ఉంది, మనకంటే ముందుగానే లోకం ఒక అడుగు ముందుగానే ఉంటుంది. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఒక చిన్న ఉదాహరణతో నేను ముందుకు వెళ్తాను. ఏంటి అంటే కనుక, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక గుర్రం. రెండిటి మధ్య అభిమానుల సంబంధం చాలా బాగుందన్నమాట, బాండింగ్ చాలా బాగుంది. అయితే ఈ యజమానుడు ఏం చేస్తాడు అంటే రేసర్ అనమాట. దేంతో? ఆ గుర్రంతో రేసులోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈయన ఆ గుర్రంతో వెళ్ళిన ప్రతి రేసు కూడా విజయంతో వెనక్కి తిరిగి వస్తున్నాడు. మరి చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడు తన విజయం ఆ గుర్రంలో ద్వారానే వస్తుంది. సో ఆ గుర్రాన్ని అతని దగ్గర నుంచి దూరం చేసేస్తే గనక ఇతను ఎందులోనూ గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు వేరొక గుర్రాన్ని తీసుకుని దానికి ట్రైన్ చేసి దాంతో రేస్లోకి వచ్చేటప్పటికి ఇతన్ని ఎప్పుడో ప్రపంచం తన పేరు రూపుమారిపోతుంది అని చెప్పి అనుకుని ఆ గుర్రాన్ని అతని దగ్గర నుంచి మాయం చేసేయాలి అనుకున్నారు.
అయితే ఒకరోజు చీకటి పడ్డ టైంలో ఒక 4 వ్యక్తులు ఆ గుర్రపు శాలలో ఉన్న గుర్రాన్ని బయటకు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే చిన్ననాటి నుండి కూడా యజమాని ఇంటిలోనూ యజమాని యొక్క ఆవరణలోనూ అది పెరిగింతూ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కడ వదిలేసినా తిరిగి అక్కడికి వచ్చేస్తుంది అన్న నమ్మకం వారిలో ఉంది. కాబట్టి ఏం చేయాలనుకున్నారంటే గుర్రాన్ని గుర్రంగానే ఏం చేసేయాలనుకున్నారు, కప్పెట్టేయాలి అనుకున్నారు వాళ్ళు అని చెప్పి గుర్రాన్ని ఎత్తు చూసుకొని కరెక్ట్గా గుర్రం ఎంత ఎత్తుందో అంత ఎత్తు భూమిలో గొయ్యను తీసారనమాట. గొయ్యను తీసి మరి ఎలా దించారో మొత్తం మీద ఆ గుర్రం దాంట్లోకి దించడం జరిగింది. ఇప్పుడు తవ్విన మట్టి ఇప్పుడు దేని మీద వేయాలి, గుర్రం మీద వేయాలి. సరే అని చెప్పి గుర్రంలో గోతులోకి గుర్రాన్ని దించేశారు. ఇప్పుడు గుర్రం మీద ఆ చుట్టూ ఉన్న మట్టిని వేస్తూ ఉన్నారనమాట. వేస్తున్నారు. ఓ పక్కన తెల్లారిపోతుంది, ఇంకా స్పీడ్గా తెల్లారిపోతుంది, త్వరగా వేసే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న కంగారులో వేస్తూనే ఉన్నారు. తెల్లారిపోయింది. ఓ పక్కన తెల్లారేటప్పటికి వీళ్ళు అక్కడే ఉన్నారో వీళ్ళ పక్కన గుర్రము నిల్చునే ఉంది. ఏం జరిగింది అంటే కనుక ఆ గుంటలో ఉన్నప్పుడు గుర్రం మీద వేసిన మట్టిని, దాని మీద పడిన మట్టిని ఏం చేస్తుందంట, దులుపుకొని మళ్ళా మట్టి మీద నుంచుంది. వీళ్ళు మళ్ళీ మట్టి వేసారు, మళ్ళా దులుపుకుంది, మళ్ళీ అదే మట్టి మీద నుంచుంది. ఇలా వేస్తూనే ఉన్నారు, అది దులుపుకుంటూనే ఉంది. వీళ్ళు వేస్తూనే ఉన్నారు, అది దులుపుకుంటూ ఉండి ఆఖరికి తెల్లవారే టైంకి ఎలా ఉంది, వీళ్ళు ఎక్కడ నిలబడ్డారో అది వీళ్ళు వేసిన మట్టి మీద నిలబడి వీళ్ళతో సమానంగానే ఉంది, అది పూడ్చబడలేదు. నిజం ఈ మాట అనేది నేను చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఈరోజు లోకం నిన్ను చూసి అనేక రకాలుగా నేను అవమానించడానికి సిద్ధపడుతూ ఉంది, నిందలు మోపుతూ ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఒక అడుగు వేస్తూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని విషయంలో ఒక అడుగు వేస్తుంటే నీ వైపు వస్తే నిందలు 2 అడుగులు ముందుగానే నేను చేరుతూ ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ గుర్రం దులిపినట్టుగా నీ మీద వచ్చిన అవమానాలు, నీ మీద మోపబడిన నిందలన్నీ కలిపి నువ్వెక్కడ దులపాలో తెలుసా, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర దులుపు. అప్పుడు దేవుడే వారితో మాట్లాడతాడు. అదే నీ భక్తి నీకు నేర్పించే ధైర్యం. లోకపు యొక్క నిందలను బట్టి, లోకపు యొక్క మాటలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుని బట్టి, నన్ను చూచుచున్నవాడు ఒకరున్నారు, నన్ను నడిపించుచున్నవాడు ఒకడున్నాడు. కాబట్టి ఆయన చూచుచు మనం ముందుకు వెళ్ళగలగాలి. అవును, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఏమై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూచుచు మనం నడిచినప్పుడు లోకపు నిందలకి, లోకపు యొక్క అవమానాలకి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మరియా ఇక్కడ అదే చేసింది. అవును, నిందలు వస్తాయి, నాతోనే కాదు, నా వల్ల నా కుటుంబస్తులు కూడా ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా దాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకోగలిగింది. ఏంటి, నిందలను కాదు, నిందల కంటే గొప్పది ఆమె యొక్క గర్భాన్ని వాడుకుని దేవుడు ఈ లోకాల్లోకి, ఈ భూమి మీదకి రాబోతున్నాడు, నన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు అని దానికి మాత్రమే ఆమె అవకాశాన్ని ఇవ్వగలిగింది. కాబట్టి ఆమె ధైర్యంతో ఆయన వైపు చూడగలిగింది. ఈరోజు నువ్వు కూడా లోకపు నిందలను, లోకపు శ్రమలను బట్టి అక్కడే ఆగిపోయేదానిగా కాదు, ముందుకు వెళ్ళగలగాలి. వాటిని అధిగమించి ధైర్యంతో ముందుకు వెళ్ళగలగాలి. అంటే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, నేనెప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. వీటిలో ఎవరైనా సంతోషించేవారు ఉంటారా, బాధపడేవారు ఉంటారా? బాధపడడం కూడా కాదండి, కృంగిపోతున్న పరిస్థితులు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట, క్రీస్తు నిమిత్తము నాకు కలిగినది ఏదైనా సరే, బలహీనత అయినా సరే, రుగ్మత అయినా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, ఎలాంటి ఉపద్రవం నా మీదకి వచ్చినప్పటికీ కూడా వాటిని బట్టి నేనేం చేస్తున్నాను అంటున్నాడు, ఈయన సంతోషిస్తాను అంటున్నాడు. మరి నీకు కలిగిన నిందను బట్టి, అవమానాన్ని బట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు బలహీనత మనిషిని తాకగానే చాలా భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అది ఏ బలహీనత అయినప్పటికీ, ఆఖరికి జ్వరానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని అంటే కనుక ఇప్పుడు అది ఏ జ్వరం అని చెప్పుకోవడానికి లేదు, అవునా? రీసెంట్గా ఒక చిన్న బగ్, చిన్న పురుగు, అది ఎక్కడ ఉంటుందంటేనంట వ్యవసాయ ప్రాంతాల్లోనూ, పశువుల కాపర్లు, పశువులు మేపే ఆ ప్రాంగణంలోనూ అది చిన్న పురుగు అనమాట.
ఆ చిన్న పురుగు కుట్టినప్పుడంట చిన్న స్పార్క్ కాలిన బొబ్బలా వస్తుందంట ఒంటి మీద. వచ్చిన తర్వాత 3 డేస్కి జ్వరం వస్తుంది, జ్వరం తగ్గట్లేదు. ఒక 5 డేస్కి మనిషి చనిపోతున్నాడు. ఏంటి అంటే కనుక లోపల ఆర్గన్స్ పాడైపోతున్నాయి అంట, తెలియకుండానే మనిషి చనిపోతున్నాడు. అంటే నిజమే, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది, ప్రతి దానికి కూడా మందును కనుక్కోగలుగుతుంది. కానీ ఒక వ్యాధికి మాత్రం మందుని కనుక్కోలేకపోతుంది. ఏంటి ఆ వ్యాధి అంటే మనోవేదన అంట. మనోవేదనకి మందు లేదంట. ఈరోజు చాలామంది కూడా వ్యాధిని జయించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక వ్యాధి, బలహీనత, రుగ్మత ఏదైనా సరే మనల్ని తాకగానే మనిషి ఏమైపోతున్నాడంటే బలహీనపడిపోతున్నాడు. బలహీనపడడం అంటే మానసికంగా బలహీనపడిపోతున్నాడు. శారీరకమైన బలహీనత గురించి కాదు నేను మాట్లాడుతుంది. అవును, కృంగిపోతున్నాడు. నేనేమైపోతానో, నా పరిస్థితి ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, మనోవేదనకు గురైపోతూ వారి యొక్క ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అవును, ఎక్కువంట భయంతో చనిపోయేవారు ఈరోజు ఎక్కువైపోయారు. కరోనా టైంలో కూడా అదే జరిగింది. కరోనా వచ్చి చనిపోయిన వారికంటే దాన్ని చూసి భయపడి చనిపోయిన వారు ఎక్కువగా మంది ఉన్నారు. అవును, కానీ ఏదైనా సరే క్రీస్తు విషయంలో, క్రీస్తు నిమిత్తమై దేవుని విషయంలో నువ్వు ముందడుగు వేసినప్పుడు ఆయన వైపు చూచుచు ధైర్యంతో ముందు అడుగు వేయగలగాలి. నీ యొక్క ప్రతి బలహీనతలో కూడా, వ్యాధిలో అయినా, బాధలో అయినా సరే, నీకు కలిగిన శ్రమ అయినా సరే, ఏదైనా సరే నువ్వు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. కానీ మనం ఎవరెవరికో అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరికి అప్పగించలేకపోతున్నాం? దేవునికి అప్పగించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ప్రభువా, నువ్వు స్వస్థపరచు యెహోవా అని మేము నమ్ముచున్నాము, దయచేసి నన్ను స్వస్థపరచు అనే మాట కంటే ప్రభువా ఇలా ఉంది ప్రభువా, ఇలా బాధించబడుతున్నాను ప్రభువా, ఇలా ఉన్నాను ప్రభువా, భయమేస్తుంది ప్రభువా అని ఈ విషయంలో అడిగేవారుగా ఉంటున్నాం. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఆ మాటను కూడా మర్చిపోతున్న వారుగా ఉంటున్నాం. గాయం కట్టువాడు ఆయన అయి ఉన్నాడు, ఆ మాటను కూడా మర్చిపోతూ ఉన్నాము. కానీ నీకున్న బలహీనతను బట్టి నువ్వేం చేయకూడదు? భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనప్పటికీ కూడా దేవుని వైపు చూచే అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ఏ బలహీనత అయినప్పటికీ కూడా నిలబెడితే నీ కోసం బ్రతుకుతాను, ఒకవేళ నిద్రిస్తే నీ సన్నిధిలో నేను ఉంటాను. ఆ నిరీక్షణతో ఆయన వైపు మనం చూడగలగాలి. ఈ మాట చెప్పడం కష్టమే, కానీ భక్తి అనుభవంలో మాత్రమే ఈ మాట చెప్పగలుగుతాం. కాబట్టి నీ భక్తి నిన్ను శక్తితో నింపే విధంగా ఉండగలగాలి. శక్తి లేని భక్తి వ్యర్థమై ఉంది. కాబట్టి శక్తి కలిగిన భక్తిగా చేసేవారిగా మనం ఉండగలగాలి. అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ఈయన ఇంకా ఒక అడుగు ముందడుగు వేసి చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు యోబు గారు? నేను తల్లి గర్భం నుండి ఎలా వచ్చాను? దిగంబరగానే వచ్చాను. మరలా తిరిగి ఆయన దగ్గరికి నేను ఎలా వెళ్తాను? దిగంబరగానే వెళతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. ఈ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుసండి. ఈయన ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడై ఉండడమే కాకుండా దేవుని యందు విశ్వాసంతో నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈయన ఎంత విశ్వాసపరుడు అంటే గనక దేవుని ఆజ్ఞ లేనిదే సాతాను కూడా ఈయన ముట్టే ప్రయత్నం చేయలేదు. అంత బలమైన వ్యక్తిగా ఈయన ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి దేవుడు పరీక్షించు నిమిత్తం దేవుని ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే అపవాది ఈయన యొక్క కుటుంబంలోకి, ఈయన యొక్క ఆవరణలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది. అంటే యోబు చుట్టూ ఏమి వేయబడి ఉందంట? కంచె వేయబడి ఉంది. దేవుడు ఆ కంచె తీసిన తర్వాతే అపవాది లోపలికి ప్రవేశించడం జరిగింది. అయితే ఈయన ఆ ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అపవాది ఆ యొక్క కంచె దాటి లోపలికి ప్రవేశించిందో ఒక్క రోజులో పరిస్థితి ఏమైపోయింది? తారుమారైపోయింది. ఈ సందర్భం మనకు తెలిసిందే కాబట్టి నేను లోతుగా వెళ్ళట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే అపవాది లోపలికి ప్రవేశించిందో
ఆ ఒక్క రోజులోనే పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. తనకున్న గాడిదలను పోగొట్టుకున్నాడు, ఎద్దులను పోగొట్టుకున్నాడు, తన యొక్క గొర్రెల్ని, మందల్ని, ప్రతిదాన్ని కూడా పోగొట్టుకుంటమే కాకుండా అగ్నిగంధకాల చేత కాల్చబడ్డాయి, దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఆఖరికి 10 మంది సంతానాన్ని కూడా ఆయన కోల్పోవడం జరిగింది. కోల్పోయి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఒంటరి అయిపోయాడు. భార్య తప్ప ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఆ భార్య కూడా కొన్నిసార్లు కఠినమైన మాటలే మాట్లాడింది. భార్య కూడా ఆయన దగ్గరికి వచ్చి, ఇంకా ఏముందని ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, ఇంకా నీ దగ్గర ఏం మిగిలిందని దేవుని గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, గొప్పగా చెప్తున్నావు, ఇంకా ఏముందని మన దగ్గర, ఇంకా ఈ నిరీక్షణ విడిచిపెట్టవా నువ్వు అని చెప్పి దేవుణ్ణి ఒకసారి దూషించి మరణం కమ్ము, ఇంతకీ బ్రతుకు అన్నట్టుగా. అంటే ఆమె కూడా విసుగు చెందిపోయింది ఈ పరిణామాలన్నిటిని చూసి. ఇలాంటి టైంలో యోబు గారు ఒకే ఒక్క నిరీక్షణతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాట అంటే ఈ మాట అన్నమాట. చూడండి, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామముకు స్తుతి కలుగునుగాక. ఎంత కష్టతరం అంటే ఈ మాట మాట్లాడడం. 10 మంది సంతానాన్ని ఒక్క రోజులో కోల్పోవడం, లేకపోతే ఆ దేశంలోనే గొప్పవాడైన ధనవంతుడిగా ఉన్న ఆ యోబు పరిస్థితి ఎలా అయిపోయిందంట? దిగజారిపోయిన పరిస్థితికి వచ్చేసిందంట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎంత నిరీక్షణతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే కనుక దేవునిపై ఆయనకున్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మాట మాట్లాడుతున్నాడు. అవును, నన్ను ఏ స్థితిలో నిలబెట్టినా ఇది దేవుని చిత్తం కాబట్టి అన్నీ ఇచ్చినప్పుడు ఆయన నాకు దేవుడై ఉన్నాడు, నా దగ్గర ఇప్పుడు ఏవీ లేకపోయినప్పటికీ కూడా ఆయనే నాకు దేవుడై ఉన్నాడు. ఈ మాట మనం మాట్లాడగలుగుతున్నామండి. మన జీవితంలో ఏదైనా చిన్న శ్రమ వచ్చేటప్పటికి, ప్రభువా నన్ను అసలు జ్ఞాపకం చేసుకున్నావా, నీ బిడ్డనైనా నాకు ఎందుకు తండ్రి ఈ శ్రమలో నన్ను నిలబెట్టావు, నన్ను నువ్వు చేయి విడిచేసావా అని ఈ రకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా నువ్వు నాకు జవాబు దయచేయట్లేదు, ప్రత్యుత్తరాన్ని దయచేయట్లేదు, నా ప్రార్థనను ఆలకించట్లేదా అని చెప్పి కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతూ ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ యోబు వంటి శ్రమ మన జీవితంలో లేదు. అయినప్పటికీ కూడా యోబు ఎంత నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. కానీ మన జీవితంలో చిన్న చిన్న ఆటుపోట్లకే మనం ఏమైపోతున్నాము? త్రొట్టెళ్ళిపోతున్న పరిస్థితులు మన జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి నీ యొక్క భక్తి జీవితాన్ని చేతపట్టుకుని విశ్వాసంతో దేవుని వైపు చూచే కన్నులు నువ్వు కలిగి ఉండగలగాలి. ఏంటి అంటే గనక ఏ స్థితిలో నిలబెట్టినా ఇది నీ చిత్తం అని మనల్ని మనం ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మాత్రమే యోబు వంటి నిరీక్షణతో కూడిన మాటలు మనం మాట్లాడగలుగుతాం. నిజమే, మన జీవితంలో కూడా అటువంటి భక్తితో కూడిన నిరీక్షణ కూడిన మాటలు మాట్లాడాలంటే మనం కూడా ఎవరి మీద ఆధారపడగలగాలి? దేవుని మీద మాత్రమే ఆధారపడగలగాలి. కానీ మనం ఎవరి మీద ఆధారపడతామో తెలుసా? మనకొచ్చిన సమస్యను బట్టి, మనకొచ్చిన శ్రమను బట్టి, మనకొచ్చిన ఇరుకును బట్టి ఎవరు తీర్చగలుగుతారా అని చెప్పి మనుషుల వైపు పరుగులు పెడుతున్న పరిస్థితులు మన జీవితంలో తలెత్తుతూ ఉన్నాయి. అవును, మనుషుల వైపు చేతులు చాచుచున్నవారుగా, మనుషుల వైపు చూచుచున్నవారుగా మనం ఉన్నాం. అందువల్లే ఈ నిరీక్షణతో కూడిన మాటలు మన జీవితాల్లో కనిపించట్లేదేమో. కాదు, మనుషులపైన ఆధారపడటం అది అసాధ్యమై ఉంది. మనుషులు వాళ్ళు తీర్చగలుగుతారు, తీర్చలేరు. కానీ దేవునిపై ఆధారపడినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని చేత నువ్వు నిలబడతావు అన్న విశ్వాసాన్ని కలిగి నువ్వు మాట్లాడగలగాలి, ఆయన వైపు చూడగలగాలి, ఆయన ఎందుకు విశ్వసించగలగాలి. ఇక్కడ యోబులో ఉన్న నిరీక్షణ గల కారణం అదే. దేవుడు ఏ స్థితిలో నిలబెట్టినా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయనని మాట్లాడలేను. మాట్లాడపోవడమే కాకుండా యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని నామాన్ని నేనేం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఆయనకున్న ఏ స్థితిలో అయినా సరే దేవుని నేను బ్రతికి ఉన్నానంటే దేవుని స్తుతించడమే, అది నా బాధ్యత అన్నట్టుగా ఆయన మాట మాట్లాడగలుగుతున్నాడు. మనకి సంతోషంలో ఉన్నప్పుడు కీర్తన వస్తుందండి, లేకపోతే బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు కీర్తన వస్తుందా? సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. అదే వ్యాధిలోను బాధలోను ఉన్నప్పుడు రాదు.
పరిపూర్ణమైన స్తుతిగీతం మన నోట్లోంచి రాదు. కానీ ఈయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా యోబు ఉన్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? నీ భక్తి నిన్ను ధైర్యపరుస్తుందా? అవును, నీ హఠాత్ పరిణామాలని నిన్ను అధిగమించే శక్తిలో కలిగిన భక్తిగా నిన్ను నిలబెట్టగలుగుతుందా? అటువంటి భక్తిని నువ్వు కలిగి ఉన్నావా? మరి ఎలాంటి భక్తిని నువ్వు చేతపట్టుకుని ఈరోజు మనం నడవగలుగుతున్నాము అంటే దేవుని కొరకు ధైర్యంతో ముందుకు వెళ్ళగలగాలి. ఏ స్థితిలో అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే, ఎలాంటి పరిణామాలైనా సరే దేవుని కొరకు నిలబడే పాత్రగా నువ్వు నిలబడగలగాలి, వాడబడగలగాలి. అలాగే ఇంకొక మాటను చూసుకుని మనం ముందుకు వెళదాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, సజ్జనుట్లను గేషేబును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమున గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యుద్ధకు వర్తమానము పంపిరి అన్న. అంటే ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మనకు తెలుసు, ఎవరు? నెహెమ్యా. మిగిలిన వారు కూడా నెహెమ్యా స్నేహితులు, యవనస్తులు అనమాట. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే కనుక దోయబడిన దేవుని యొక్క ప్రాకారము కట్టడానికి వారు నిర్ణయించుకుని ఆ ప్రాకారం కట్టే పనిలో నిమగ్నమై ఉన్నవారుగా ఉన్నారు. అయితే ఇది కట్టడానికి నెహెమ్యా పరాయి దేశంలో రాజు సహాయాన్ని బట్టి ఇక్కడికి వచ్చినట్లుగా కూడా మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంటే దేవుని పని చేయబట్టిన ఈ వీరి దగ్గరికి వీరి యొక్క శత్రువులు వర్తమానాన్ని పంపారనమాట. ఏమని? నాకు ఏదో హాని చేయాలని. చూడండి ఆ మాటను చూద్దాము. స్నజ్నుట్లను గేషేబును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమునందు గ్రామంలో, అంటే ఒక మైదానం ఉన్న గ్రామంలో వారు కలవడానికి ఒకసారి మీరు ప్రాకారం కట్టక ముందే ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకుని ఒకసారి రండి అంటున్నారు. వీళ్ళేమై ఉన్నారంట? నెహెమ్యాకు శత్రువులై ఉన్నారు. మాకు ఏదో హాని చేయదలిచి ఉన్నారు, అందుకే మా దగ్గరికి ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది. మరి వీళ్ళు పని ఆపేశారా? ఎక్కడ వదిలిపెట్టేశారా? లేదు, వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ఆ తర్వాత వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. 4వ వచనంలో 3వ వచనంలో చూసినట్లయితే, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపించిని. నిజమే, మీరు వర్తమానం పంపారు, ఒకసారి మాట్లాడుకుందాం అన్నారు, కరెక్టే. కానీ నేను చేస్తున్న పనిలో చాలా బిజీగా ఉన్నాను, అది చాలా గొప్పదిగా నేను ఎంచుతున్నాను. కాబట్టి ఆ పని చేయడానికి అది నాకు గొప్ప భాగ్యముగా దొరికిందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ పని ఆపి మీతో మాట్లాడే అంత తీరిక నా దగ్గర లేదు, కాబట్టి నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పి తిరిగి ఏం చేశాడంట? నెహెమ్యా వర్తమానాన్ని పంపాడంట. అంటే దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఆటంకాలు మనల్ని అడ్డుగోడలుగా, లేకపోతే ఆటంకాలు మనల్ని ఇబ్బంది పెట్టి అది ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేకపోతే వస్తూ ఉంటాయి. కానీ మనం చేపట్టిన పనినంట ఎవరి నిమిత్తం చేస్తున్నాం? అది దేవుని పని అయి ఉంది. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి అడుగు ముందుకేసినప్పుడు నిన్ను నడిపించేవాడు దేవుడే. కాబట్టి ధైర్యముతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, బెదిరింపులే వచ్చినా, లేకపోతే నిన్ను అభ్యంతరం పెట్టే సమస్యలే నీ ముందున్నప్పటికీ కూడా ధైర్యముతో దేవుని పని చేయడానికి మనం ముందుకి అడుగు వేయాలి. వీరు యవనస్తులే అయినప్పటికీ కూడా వీళ్ళు ధైర్యంతో ప్రత్యుత్తరాన్ని పంపి పని ఆపడానికి వీలు లేదు, ఆ పని చేయడానికి మేము గొప్ప భాగ్యముగా ఎంచబడితిమి అని చెప్పి వారు ముందుకు వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. నిజమే, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం, కొన్ని విషయాలు విన్నాం. అంటే నీ భక్తి నీకు ఎలాంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది అని చెప్పి మనం వింటున్నాం. అవును, ఇక్కడ మరియకి వర్తమానం వచ్చింది, దూత చెప్తుంది. దూత చెప్తున్నప్పుడు ఇక్కడ మరి భయపడిందా? ఒక కన్యక గర్భవతి అయింది అంటే కనుక లోకపు అవమానాలు, నిందలను సహించవలసిందే ఉంది. కానీ వాటన్నిటినీ ఎవరి కొరకు వాటిని లెక్క చేయలేని పరిస్థితిలో ఆమె ఉండగలిగిందంటే దేవుని చిత్తాన్ని ఆమె అప్పగించుకోగలిగింది. అవును, ఈ నిందలు అవమానాల కంటే నీ పని చేయడం నాకు ముఖ్యం, నీ చిత్తంలో నేనున్నానని నేను గ్రహించడం అది నాకు చాలా భాగ్యంగా ఎంచబడుతుంది. కాబట్టి దేవుని నిమిత్తం ధైర్యంతో ఆమె ఆ నిందలను సహించడానికి ఆమె ఒప్పుకుని ఆయన్ని మనిషి కుమారుడిగా ఈ లోకాన్ని తీసుకురావడానికి ఆమె ఒక గొప్ప పాత్రగా వాడబడింది.
నిజమే, ఆమె ధైర్యంగా అక్కడ ముందు అడుగు వేయగలిగింది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, నీ బలహీనతలను బట్టి, నీ వ్యాధులను బట్టి క్రీస్తు యేసు నిమిత్తం ఏదైనప్పటికీ కూడా దాన్ని సహించి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని పౌలు గారు అంటున్నాడు. మరి నువ్వు సహించే వ్యక్తిగా ఉన్నావా? నీ బలహీనతలను బట్టి కృంగిపోతున్నావేమో, నీకు వస్తున్న శ్రమను బట్టి బాధపడుతున్నావేమో. దేవుని విషయంలో అడుగు ముందుకు వేయగలగాలి. ఏ నిందైనప్పటికీ కూడా అది ఎక్కడ దులిపేయి? దేవుని సన్నిధిలో దులిపేసి పరిపూర్ణమైన హృదయంతో, విశ్వాసంతో ఆయన వైపు నువ్వు చూడగలగాలి. ధైర్యంతో ఆయన యందు నడవగలగాలి. అలాగే నెహెమ్యా చెప్తున్నాడు మనకి, అది దేవుని పని గొప్ప భాగ్యంగా ఎంచబడుతున్న నిమిత్తం ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా ఆపకుండా పని చేయడానికి తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ధైర్యంగా ఎలాంటి హాని కలిగినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు అడుగు వేయడానికి తన్ను తాను సిద్ధపరచుకుంటున్న వ్యక్తిగా ఉన్నాడు. అలాగే యోబు అంటున్నాడు, అవును నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోతాను, ఇది దేవుని చిత్తం. ఏ స్థితిలో నిలబెట్టినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నేను అనుసరించే వ్యక్తిగా ఉంటాను. ఇలా ఉండటం దేవుని చిత్తం అయితే దాన్ని నేను ఒప్పుకోగలుగుతున్నాను. ఒప్పుకోవడమే కాకుండా ఈ స్థితిని బట్టి దేవుని నేను ఏం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని చెప్పి గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుకుని, ఈ నలుగురు వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే గనక, వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, భక్తిపరులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు భక్తిని బట్టి వీళ్ళు ధైర్యం సంపాదించిన వ్యక్తులుగా ఉండి ఈ మాటలు వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. దేవుని వాక్యం మన విడుకల్లో దీవించబడును గాక. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, యేసయ్య, మహిమోన్నతుడా, మహిమఘనత గర్హుడా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభువా, యేసయ్య, భక్తిపరులైన వ్యక్తులను కొంతమంది మా ముందుంచావు తండ్రి. ప్రభువా, యేసయ్య, అవును తండ్రి ప్రభువా, యేసయ్య, వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయాల్లో తండ్రి ప్రభువా, యేసయ్య, వారి భక్తిలోని శక్తి ఏంటో తెలియజేస్తున్న పరిస్థితులు వారు ఎదుర్కొన్న విధానాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఈరోజు కూడా తండ్రి ప్రభువా, యేసయ్య, మేము కూడా తండ్రి ప్రభువా లోకంలో అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు గుండా మేము కూడా అడుగులు వేస్తున్నాము తండ్రి. కానీ కొన్నిసార్లు కుంగిపోయే పరిస్థితులు ఉన్నాయి, త్రొట్టిల్లిపోతున్న పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయి తండ్రి ప్రభువా. కానీ త్రొట్టిల్లిపోయేవారుగా కాక వాటిని అధిగమించి ధైర్యంతో ముందు అడుగు వేసే అటువంటి ధైర్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అటువంటి భక్తిని మాలో పెట్టమని అడుగుతున్నాము తండ్రి ప్రభువా. శక్తి కలిగిన, భక్తిని కలిగిన వారుగా మేము ఉండడానికి నీ కృపను చూపమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా, యేసయ్య. ఏ ఇరికైనా, ఇబ్బంది అయినా, వ్యాధైనా, శోధనైనా, రుగ్మతైనా తండ్రి ప్రభువా, వాటిని అధిగమించి నీలో చూడగలే విశ్వాసము గల కన్నులు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రము తండ్రి ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా, యేసయ్య, యోబు అంటున్నాడు, ఏ స్థితిలో నిలబెట్టినప్పటికీ అది దేవుని చిత్తం అని చెప్పి నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడగలుగుతున్నాడు తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి ప్రభువా, యేసయ్య, అవును తండ్రి, మా శ్రమలను బట్టి తండ్రి మేము కృంగిపోయేవారుగా కాక తండ్రి ప్రభువా, యేసయ్య, మా జీవితంలో సడన్గా తలెత్తిన పరిణామాలను బట్టి తండ్రి ప్రక్కకు తొలగిపోయేవారుగా కాక తండ్రి నిరీక్షణతో నీ వైపు చూచే కన్నులను మాకు కూడా దయచేయమని, అటువంటి భక్తిని మాలో పెట్టమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా, యేసయ్య. అలాగే నెహెమ్యా మా ముందుంచావు తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, దైవ పనులు, దైవ కార్యములు జరుగుతున్న టైంలో తండ్రి ప్రభువా ఎన్నో అడ్డంకులు, అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్ళగలే శక్తిని మాలో పెట్టమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. ప్రతి పరిస్థితిని అధిగమించి నీ వైపు చూడగలే అట్టి కన్నులను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో తండ్రి ప్రభువా, యేసయ్య, వాక్యం ఫలించడానికి నీ కృపను చూపండి తండ్రి ప్రభువా. వారి పరిస్థితుల గుండా నడుస్తున్నప్పుడు తండ్రి ప్రభువా, వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. తగిన ఆలోచనతో, తగిన ధైర్యంతో వాళ్ళని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.